హలో గైస్. ఎన్టీఆర్ మరియు జానీ కపూర్ జంటగా కొరటాల దర్శకత్వంలో రూపొందించిన దేవర సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఈ సినిమా వసూళ్లు 500 కోట్లుగా చేరువయ్యాయి. వీకెండ్ పూర్తయ్యే వరకు మరింత భారీగా వసూలు నమోదయ్యే అవకాశాలున్నాయి. దసరా సెలవులు సినిమాకు కలిసొస్తున్నాయి. ఇకపోతే ఏపీ మరియు తెలంగాణలో మళ్ళీ మంచి వసూలు వస్తున్నట్లు బాక్సాఫీస్ వర్గాలు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ సోలో హీరోగా సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. వారికి విందు భోజనం అన్నట్లుగా సినిమా ఉండడంతో భారీ వసూలు నమోదయ్యాయి. దేవరా సినిమా విడుదలకు ముందే ఫియర్ సాంగ్ మరియు చుట్టమల్లి సాంగ్ అలాగే దావుది పాటలు విడుదల చేయడం జరిగింది. ఆయుధ పూజ పాటను సైతం విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. సినిమా విడుదలకు ముందు రోజు ఆయుధ పూజ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే సినిమా విడుదల తర్వాత ఆ పాటకు మరింత పాపులర్ దక్కింది. ఈ మధ్య కాలంలో ఆయుధ పూజ పాట ఎక్కడ చూసినా అలవేడి చేస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఈ పాటకి ఎక్కువ శాతం మంది ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు రీల్స్ చేస్తున్నారు. రీల్స్ కి మంచి స్పందన కూడా దక్కుతుంది. ఇకపోతే ఆయుధ పూజ పాట గురించి మొదటి నుంచి భారీ ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్లుగానే పాట ఉందని, సినిమాలో ఈ పాట అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఎన్టీఆర్ మాస్ స్టెప్లు అలాగే చిత్రీకరణ ఇలా ప్రతి ఒక్కటి వావ్ అనిపించేంతగా ఉన్నాయి. అందుకే దేవరా సినిమా చూసిన ప్రేక్షకులు ఆయుధ పూజ పాటకు వావ్ అంటున్నారు. ఇకపోతే సినిమాలోని కాకుండా యూట్యూబ్ లో కూడా ఈ పాటకు తెగ స్పందన వచ్చేస్తుంది. పాటలో ఎన్టీఆర్ చూసిన తీరుకు విమర్శలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ దేవరా సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్, అది కాకుండా తండ్రి కొడుకులకి నటించడం ద్వారా ఫ్యాన్స్ కి కన్నుల విందు అన్నట్లు నిలిచింది. ఇకపోతే జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియా ముందు వైరల్ అయ్యాయి. సినిమా విడుదల తర్వాత ఆమె అందం గురించి తగ్గ ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా కొరటాల దర్శకత్వంలో ఈ సినిమాను నందమూరి కళ్యాణరావు మరియు సుధాకర్ మిక్కినేని దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ నిర్మించారు. అలాగే నాగవంశీ తెలుగు రాష్ట్రంలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు. యుఎస్ లో దాదాపుగా $6 మిలియన్ వసూలు చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.